నక్షత్రంలో తెల్లవారుజాము నర్మదా నది చల్లని నీళ్లతో ప్రవహిస్తోంది. అందులో తెల్లవారుజామున నదీ తీరంలో ఉంటే ఓ పక్కన నదీ జలాల మీద నుంచి వస్తున్న గాలి, మరో పక్కన దానిలోంచి వస్తున్న నీటి తుంపరలు, ఇవి మన శరీరానికి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసునా. అందులో సహజంగానే చల్లగా ఉంటుంది వాతావరణం. అందులో చలికాలంలో అయితే చెప్పక్కర్లా. మీరు ఒకసారి ఊహించండి, నది దగ్గరికి వెళ్ళాం, ఇదిగో ఎదురుగుండా నది, ఆ నది ఒడ్డు మీద కూర్చున్నామంటే దబదబ ప్రవహిస్తున్న నీళ్లలో నుంచి నీటి తుంపరలు మీద పడి, ఆ నీటి తుంపరలు మీద పడగానే చల్లగాలి తగిలితే ఓహోహో అంటాం, చలికి వణుకుతాం. నారదుడు గనక ఆయనేం చలికి వణకలేదు, కానీ నర్మదా నది నీటి తుంపరలతో కూడిన చల్లని నీరు మీద పడగానే శిశిర మరుత్ అన్నాడు. శిశిరం అంటే అక్కడ చల్లని. మరుత్ ప్రస్తావ పరికంపమాన జటావలి యొగుచు. నారదునికి నెత్తి మీద పెద్ద పెద్ద జడలున్నాయి, ఎర్రగా చిగురుటాకుల్లో ఉంటాయి ఆ జడలు. గోరింటాకని పెట్టుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు నెత్తి మీద, మగవాళ్ళు పెట్టుకుంటున్నారులేండి ఈ మధ్యన. 4 వెంట్రుకలు తెల్లబడితే కొంప ములిగిపోయినట్టుగా దిక్కుమాలది ఉన్నవి 4 వెంట్రుకలు. 90 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎందుకు ఈ రంగు పెచ్చ వీడికి? అదో వెర్రి, ఏం చేస్తాను నేను చెప్పలేము, శరీర భ్రాంతి. అందుకని ఈ శరీర భ్రాంతితో ఏం చేస్తారు, ఈ నెత్తి మీద ఉన్న వెంట్రుకలకి హెన్నా అని ఒకటి పెట్టారు. ఈ హెన్నా అని ఏమంటారు? ఏమిట్రా ఈ హెన్నా పెట్టడం అంటే? పెన్నాయా అన్నాను నేను. పెన్నా కాదండి, హెన్నా అంటే గోరింటాకండి అన్నారు. ఓహో అనుకున్నాను. ఇది పెడితే ఏమవుతుందట, జుట్టు ఎర్రబడుతుందిట. ఆ ఎర్రబడినటువంటి జుట్టు తల వెంట్రుకలు ఎలా ఉంటాయి అంటే చిగురుటాకుల్లో ఉంటాయి, అప్పుడే పుట్టిన ఆకుల్లాగా. నారదుడు హెన్నా పెట్టలేదు పాపం, ఆయనకు అలాంటి భ్రాంతి లేదు. ఆయన ఎప్పుడు తైల సంస్కారం ఉండదు గనక ఆయన జుట్టు ఎప్పుడు ఎర్రగా చిగుళ్లలో ఉంటాయి. తామ్రము అంటే రాగి, రాగి రంగులో కూడా ఉన్నాయి. ఆ జడలు బాగా అట్టగట్టాయి. అట్టగట్టిన జటాన్ని బిగించి దానికి రుద్రాక్షలు, తర్వాత మంచి తులసి పూసలు వేశాడు. ఈ చల్లని నీటి తుంపరల మీద నుంచి వచ్చిన గాలి ఈ జడల మీదకి వెళ్ళి ఈ పక్క నుంచి వెడుతూ ఉంటే జడలు కదిలిపోతున్నాయిట. జడలు కూడా కదిలిపోతున్నటువంటి గాలి అనగానే ఎంత గాలి వస్తుందో ఆలోచించండి. నర్మదా నది పులకించిపోయింది నారదుడు రాగానే. ఆహా నారద, బ్రహ్మపుత్ర, పరమ జ్ఞానివి నువ్వు, నీలాంటి ఒక పౌరాణికుడు హరినామస్మరణ పరాయణుడు నా దగ్గరకు వచ్చాడు, నీకు సేవ ఎలా చేస్తాను, ఇదిగో చల్లగాలితో నిన్ను సేవిస్తున్నాను అని నది పలికి ఆ చల్లని నీటి తుంపర్లతో కూడిన గాలితో ఆయన జడలని కదిలించి ఆయన శరీరానికి ఒక రకమైన హాయి ఇచ్చింది. ఏసీ రూమ్ లో పెట్టిందనమాట. గురువుగారు పురాణం చెప్పడానికి వచ్చారు, ఆయన మీద భక్తి కదా మీకు, అందుకని రాగానే ఏం చేశారు, గురువు గారికి ఓ ఏసీ రూమ్ ఇచ్చారు. నేను ఎలాగో వాడను.